మీరేమన్నానండి, మన పీతలకు మాత్రం రూపుతో పాటు వండినప్పుడు వచ్చే సువాసన, తినేటప్పుడు రుచి సపరేట్ అండి బాబు. మటన్లో బొక్కలు, చికెన్లో లెగ్ పీస్ తినడం ఒక ఎత్తు అయితే, నాకు తెలిసి పీతను తినడం మాత్రం ఇంకో ఎత్తు అండి. దీన్ని తినడం ఆసామాస అనుకుంటున్నారా ఏంటి? ఇన్ని చెప్తున్నావు, నీకు తినడం వచ్చా ముందు అంటారేమో. అబ్బాయి, అన్నిట్లో డిగ్రీ సాధించా కానీ పీతను తినడంలో మాత్రం ఫెయిల్ అయ్యానండి. కానీ వనడంలో మాత్రం గోల్డ్ మెడలే సాధించానండి బాబు. పీతలిగురు కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకోండి. బాండిలో నూనె వేసి కరివేపాకు, ఎండుమిర్చి ముందుగా చేసిన పేస్ట్ని కూడా వేసి బాగా వేగనిచ్చాక టమాటాలు ముక్కలు కూడా వేసుకొని కాస్త మగ్గనిచ్చి మన పీత మామను కూడా వేసి బాగా కలిపి పసుపు, ఉప్పు వేసి 5 నిమిషాలు మూత పెట్టి తీసి గసాలు, జీడిపప్పు, నువ్వులు కలిపి పేస్ట్ చేసుకుని ముద్దను కూడా కొంచెం వేసి బాగా కలిపి వేగనిచ్చాక సరిపడా కారం, గరం మసాలా వేసి మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు వేపి గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే పీతలు మంచిగా కుక్ అవుతాయి. ఇంకేముంది, చివర్లో కాస్త కొత్తిమీర దట్టించండి. వేడి వేడి అన్నంలో పీతలిగురు సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. ఉంటాను బాబా.